నమస్తేనోళ్ళ వెల్కమ్ టు సాఫ్ సీదా ముచ్చట. హైదరాబాద్ అంటేనే బిర్యానీ, బిర్యానీ అంటేనే హైదరాబాద్. ఈడుకొచ్చినోళ్ళు ఎవ్వలైనా బిర్యానీ తినంది బోరు. అట్లనే ఈడ ఉన్నోళ్ళు ఎవ్వలైనా బిర్యానీ తినకుంటే కడుపు నిండినట్టు ఉండదు. ఇక బిర్యానీ అంటే బువ్వ కాదు, అదొక ఎమోషన్ అని అంటుండ్రు హైదరాబాదీలు. అసలు ఆన్లైన్లో రోజుకు ఎన్ని బిర్యానీలు ఆర్డర్ పెడుతుండ్రో అని ఫుడ్ డెలివరీ కంపెనీ వాళ్ళు లెక్కలు బయట పెడితే బాబోయ్ అనుడే. ఇక ఎవ్వలైనా చూసుకొని లెక్కలు. మర్యాద తెలవనోళ్ళు ఉండొచ్చు కానీ హైదరాబాద్ బిర్యానీ తిననోళ్ళు అయితే ఉండరు. మరి బిర్యానీ మీద మనోళ్ళ డెడికేషన్ ఎట్లుందట అంటే హైదరాబాద్లో నిమిషానికి 34 బిర్యానీలను ఆర్డర్ చేస్తుండ్రట. ఇంతగానం దేశంలో ఎవ్వరు ఆర్డర్లు చేస్తలేరట. ఏడాదిలో ఏకంగా 1.5 ప్లేట్ల బిర్యానీలను ఆంబుక్క పెట్టినట్టే చూడుండ్రి ఏ తీర్ల బిర్యానీని తింటుండ్రో మనోళ్ళు. ఇక మళ్ళీ ఇది పగటీలు రాత్రే కాదు, మబ్బుల 4 గంటలకు కూడా తినేటోళ్ళు ఉన్నారట. స్విగ్గీ బయట పెట్టిన ప్రకారం ఈ ఉత్త ఆన్లైన్ ఆర్డర్ల దాకానే. కడమ రెస్టారెంట్లల్లా హోటళ్ళల్లా రోడ్డు పక్కకు తినేటోళ్ళు ఆ లెక్కలు చెప్తే ఇంకెక్కువ అవుతాయట. ఇలా మళ్ళీ ఎక్కువ చికెన్ బిర్యానీలే తింటుర్రట. ఈ ముచ్చట ఇట్లుంటే అటు క్రికెట్ చూసుకుంటా బిర్యానీ తినేటోళ్ళ లెక్క ఇంకా అలాగుంటుంది. T20 ప్రపంచ కప్ చూసుకుంటా 8.69 లక్షల ఆర్డర్లు ఇచ్చిందంటే చూడుర్రి ఎంత ఘోరంగా బిర్యానీలకు బానిసలు అవుతుండ్రో పబ్లిక్. ఓగాల ఇది ఇట్లనే సాగితే మటుకు టీలు టిఫిన్లు పురాగా మానేసి ఎప్పుడు పడితే అప్పుడే బిర్యానీలు తింటారు కావచ్చు. ఏందో ఏమో జర పైలముండుర్రి. 4 రుచి కోసం చూసి కడుపును చంపుతున్నామన్న ఆలోచన రావాలి ప్రతి ఒక్కరికి. ఏమంటున్నాం, ఏదైనా లెక్క ప్రకారం తింటే మంచిది. ఇట్లా అడ్డగోలుగా ఎప్పుడు పడితే అప్పుడు దీన్ని లెక్క తప్పితేనే ఆటంకమని మాట్లాడుకుంటుర్రు హెల్త్ మీద సోయిన్న చాలా మంది.